హలో, ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ నిజంగా చాలా స్ఫూర్తిదాయకమైనది. అక్షరాలకు ఎంత బలం ఉంటుందో, అసలు ఒక మంచి పుస్తకం ఒక వ్యక్తి ఆలోచన విధానాన్ని, వాళ్ళ జీవితాన్ని, చెప్పాలంటే ఒక దేశ భవిష్యత్తునే ఎలా మారుస్తుందో ఈ విశ్లేషణ ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. చరిత్రపుటలో తిరగేసి చూస్తే గొప్ప గొప్ప నాయకులందరి వెనుక ఒక కామన్ ఫౌండేషన్ కనిపిస్తుంది. అదేనండి పుస్తక పఠనం. ఈరోజు మనం చూస్తున్న ఈ ఆధునిక ప్రపంచాన్ని సాహిత్యం, ఇంకా చెప్పాలంటే జ్ఞానం ఎంత లోతుగా ప్రభావితం చేశాయో అర్థం చేసుకోవడం నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదూ. మరిలాంటి అద్భుతమైన పుస్తకాలన్నీ ఎక్కడ భద్రపరుస్తారో తెలుసా? అవును, గ్రంథాలయాలు. అదేనండి మన పుస్తకాలయము. ప్రపంచవ్యాప్తంగా జ్ఞానాన్ని ఎన్ని రకాలుగా పంచుతున్నారో గమనిస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తోంది. గ్రంథాలయాల్లో ఎన్నో రకాలు. పవిత్రమైన గ్రంథాలను జాగ్రత్తగా చూసుకునే ఆధ్యాత్మిక గ్రంథాలయాలు, మన గత వైభవాన్ని, చరిత్రను కాపాడే హిస్టారికల్ ఆర్కైవ్స్, అలాగే పల్లెపల్లెకు జ్ఞానాన్ని మోసుకుపోయే సంచార గ్రంథాలయాలు అంటే మొబైల్ లైబ్రరీస్ అన్నమాట. ఇవి కాకుండా లక్షలాది పుస్తకాలతో విశాలంగా ఉండే మహాగ్రంథాలయాలు కూడా ఉన్నాయి. ప్రజలు జ్ఞానాన్ని పొందడానికి ఎన్ని అద్భుతమైన మార్గాలున్నాయో చూడండి. సెక్షన్ 1, అత్యుత్తమ బహుమతి, ఒక మంచి పుస్తకం. ఇక మన మహాత్మాగాంధీ గారి ప్రయాణాన్నే తీసుకుందాం. అహింస, సత్యాగ్రహం లాంటి గొప్ప ఆయుధాలతో ప్రపంచాన్ని జయించిన ఆయన ఆలోచనలు అసలు ఎలా రూపుదిద్దుకున్నాయో ఇక్కడ మనం స్పష్టంగా చూడవచ్చు. లియో టాల్స్టాయ్ రాసిన ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ విదిన్ యూ అనే పుస్తకం గాంధీగారిని ఎంతగానో ప్రభావితం చేసింది. అవును, ఆ పుస్తకం చదివిన తర్వాతే ఆయన ఆలోచనా విధానంలో ఎన్నో మార్పులొచ్చాయి. అంతేకాదు, తన పవర్ఫుల్ వ్యాసాలను రాయడానికి ఆయన గ్రంథాలయాలను ఒక ప్రధాన వేదికగా వాడుకునేవారు. ఆలోచించండి, ఒక సింపుల్ పుస్తకం ఒక దేశ పితామహుడికే దారి చూపించిందంటే ఇక ఆ అక్షరాలకున్న పవర్ ఏ రేంజ్లో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఒక పోరాట యోధుడికి జ్ఞానం పట్ల ఉన్న దాహం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే భగత్ సింగ్ గారి జీవితం చూస్తే చాలు. ఉరికొయ్యను ముద్దాడే ముందు క్షణాల్లో కూడా ఎవరైనా ప్రశాంతంగా కూర్చుని పుస్తకం చదవగలరా? అసాధ్యమనిపిస్తుంది కదా. కానీ భగత్ సింగ్ చదివారు. తనను ఉరితీయడానికి అధికారులు వచ్చినప్పుడు ఆయన స్టేట్ అండ్ రెవల్యూషన్ అనే పుస్తకం చదువుతూ ఉన్నారు. వాళ్లను చూసి ఆ పుస్తకాన్ని పూర్తి చేయడానికి మరికొంత సమయం ఇవ్వండి అని అడిగారట. అంటే తన చివరి శ్వాస వరకు కూడా నేర్చుకోవాలనే ఆ తపన, ఆ కసి, పుస్తకాల పట్ల ఆయనకున్న అచంచలమైన ప్రేమను మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఇక ఆధునిక భారతదేశ చరిత్రలో పుస్తకాలను అత్యంతగా ప్రేమించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా మన మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారే. ఆయన ఏమన్నారో ఒకసారి గమనించండి. నా ఎదుగుదలకు కారణం పుస్తకాలే, అవి నా మంచి స్నేహితులు అని ఆయన బలంగా నమ్మారు. జీవితాంతం నేర్చుకునే విద్యార్థిలానే ఉండిపోవాలని, పుస్తకాలే మన పర్సనల్ గ్రోత్కి అసలైన గైడ్స్ అని ఆయన ఎప్పుడూ చెబుతుండేవారు. ఒక అత్యంత సామాన్య కుటుంబం నుండి వచ్చి దేశ ప్రథమ పౌరుడిగా ఎదిగిన ఆయన ప్రయాణంలో పుస్తకాల పాత్ర ఎంతో విశేషమైనది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ స్లైడ్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారి లైఫ్ జర్నీని ఒకసారి చూద్దాం. ఎంతో సాధారణ, ఇంక చెప్పాడంటే ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న నేపథ్యం నుండి వచ్చిన ఆయన అసలు అమెరికా మరియు ఇంగ్లండ్లో ఒక గ్లోబల్ స్కాలర్గా ఎలా ఎదిగారు? దానికి సమాధానం గ్రంథాలయాలే. ఉదయం లైబ్రరీ తెరవగానే లోపలికి వెళ్లే మొదటి వ్యక్తి ఆయనే. అలానే రాత్రి మూసివేసేటప్పుడు బయటికొచ్చే చివరి వ్యక్తి కూడా ఆయనే. అంతేకాదు, ఆయన ఏకంగా 32,000 పుస్తకాలను సేకరించి తనతో పాటు ఇండియాకు తీసుకువచ్చారంటే ఆ నంబర్ వింటేనే ఆశ్చర్యం కలుగుతుంది కదా. ఆ నిరంతర పఠనమే ఆయననొక గొప్ప మేధావిగా నిలబెట్టింది. ఇప్పుడు మనం నైటింగేల్ ఆఫ్ ఇండియా అనబడే సరోజినీ నాయుడు గారి గురించి మాట్లాడుకుందాం. ఆమె జీవితాన్ని కూడా సాహిత్యం ఎంతగానో ఇన్ఫ్లుయెన్స్ చేసింది. పఠనం ద్వారా ఆమె సంపాదించిన అపారమైన జ్ఞానాన్ని అద్భుతమైన కవిత్వంగా, గొప్ప గొప్ప రచనలుగా మార్చారు. ఉదాహరణకు సరోవర్ రాణి లాంటి ఎన్నో లోతైన, భావగర్భితమైన రచనలు చేయడానికి ఆమెకు పుస్తకాలే అసలైన స్ఫూర్తినిచ్చాయి. మనం చదవడం ద్వారా పొందిన జ్ఞానాన్ని తిరిగి సమాజానికి అందమైన పదాల రూపంలో ఎలా అందించవచ్చో ఆమె జీవితం మనకు ఒక రోల్ మోడల్లా నేర్పుతుంది. సెక్షన్ 2, మన దగ్గరలోని నిధి, అదే పాఠశాల గ్రంథాలయం. ఇవన్నీ చూశాక అసలొక మంచి స్నేహితుడు అంటే ఎవరు అనిపిస్తుంది కదా. ఎప్పుడూ మనకు అండగా ఉంటూ, మనకు అనంతమైన జ్ఞానాన్ని పంచుతూ, మనకు కష్ట సమయాల్లో వివేకాన్ని అందిస్తూ, అలాగే మనల్ని ఎంటర్టైన్ చేస్తూ జీవితాంతం తోడుండేవాడే నిజమైన స్నేహితుడు. కరెక్ట్గా గమనిస్తే ఆ లక్షణాలన్నీ ఒక మంచి పుస్తకంలో మనకు కనిపిస్తాయి. పుస్తకం మనల్ని ఎప్పుడూ మోసం చేయదు, మనమీద విసుక్కోదు. ఎప్పుడు తీసి చదివినా సరే అది తన దగ్గరున్న అద్భుతమైన విజ్ఞానాన్ని మనకు పంచుతూనే ఉంటుంది. అది పుస్తకానికున్న పవర్. ఇక ముగింపుగా ఒక పవర్ఫుల్ ప్రశ్నతో ఈ విశ్లేషణను మనం ముగిద్దాం. ఇంతటి అద్భుతమైన చరిత్రను, పుస్తకాలకున్న పవర్ని తెలుసుకున్న తర్వాత మనం తీసుకుపోయే తదుపరి పుస్తకమేది? ఏదో ఒక కొత్త కథ కావచ్చు, ఒక గొప్ప వ్యక్తి జీవిత చరిత్ర కావచ్చు, లేదా ఒక కొత్త సైన్స్ పుస్తకమే కావచ్చు. ఆ గ్రంథాలయంలో మీకోసం ఎదురుచూస్తూ ఉండొచ్చు. ఆ ఒక్క పుస్తకం ఒక కొత్త ప్రయాణానికి, ఒక గొప్ప మార్పుకు ఖచ్చితంగా నాంది పలకవచ్చు. మీ దగ్గర్లోని లైబ్రరీకి వెళ్లి ఆ కొత్త నేస్తాన్ని పరిచయం చేసుకునే సమయం బహుశా ఇదేనేమో. ఒక్కసారి ఆలోచించండి. మన అన్వేషణ ఇక్కడ్నుంచే మొదలవ్వాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.